It's the time for the year again when the summer holidays are over and kids are going back to school. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. అటు మదర్స్ అయినా ఇటు చిల్డ్రన్స్ అయినా సరే రిలాక్స్డ్ సమ్మర్ షెడ్యూల్స్ నుంచి ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్కూల్ డేస్ రొటీన్స్లోకి చేంజ్ అవ్వాల్సిందే కదా. స్కూల్ సప్లైస్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం, న్యూ రొటీన్ని ఎస్టాబ్లిష్ చేయడం, ఇంకా చిల్డ్రన్స్ వాళ్ళ ఎమోషన్స్ అన్నీ కూడా హ్యాండిల్ చేయడం, ఇలా అన్నింటిలో కూడా మదర్స్దే కదా మేజర్ రోల్ అనేది. సో ఈరోజు అనమాట మా పాప ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కాబట్టి ఆ డే నా మార్నింగ్ రొటీన్ సిచ్యువేషన్ ఎలా ఉన్నది ఈ వ్లాగ్లో చూసేస్తారు. సో ఇంకా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డే కాబట్టి స్కూల్ 5:30కి అయితే లేచాను అనమాట. ప్రతిరోజు నాకు లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ సో వాటర్ గ్లాస్ తీసుకోవడం అయితే అలవాటు అనమాట. సో అందు గురించి ఇక్కడ వాటర్ అయితే తీసుకుని ఒక 5 minutes కూర్చున్నాను నేను. ఇంకా టైం అనేది కాస్తంత ముందుగానే పెట్టుకున్నాను నేను. స్కూల్ బస్సు వచ్చేది మాత్రం 7:15, కానీ నేనైతే 5:30కే లేస్తూ ఉంటాను అనమాట. ఆ టైం అనేది కరెక్ట్గా నాకు సరిపోతుంది. నా యాక్టివిటీస్ అన్నీ కూడా కరెక్ట్ రొటీన్లోకి వెళ్ళడానికి ఇది కరెక్ట్ టైం అనమాట నాకైతేను. సో మంచిగా తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా ఒక పక్కన రైస్ పెట్టాను, ఇంకో పక్కన అయితే ఈరోజు పాలకూర చేస్తూ ఉన్నాను అనమాట. అది కూడా స్టవ్ మీద పెట్టేశాను. సో 2 స్టవ్స్ కూడా వాటి పనులు అవి ఉన్నాయి. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 6:15 అవుతుంది. మా పాపనైతే లేపడానికి వెళ్ళాను అనమాట. బెడ్రూమ్లో మా వారు కూడా ఉన్నారు. తనైతే 6:30 ఆ టైంకి లేస్తారనమాట. తనకి కాల్ మీటింగ్ ఉంటుంది. ఇలా మా పాపనైతే కరెక్ట్గా ఒక 15 minutes 10 minutes బిఫోర్ టైంకి లేపానంటే తనకి ఉన్న కాసంత లేజినెస్ అనేది ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్స్ పిల్లలకైతేనే. ఇంకా ముందుగా ఈ వీక్ అంతా కూడా ఈ మంత్ అంతా కూడా కాస్తంత పిల్లలు యాంగ్జైటీతో ఉంటారు కదా, స్కూల్ అయినా సరే కాలేజ్ అయినా సరే. సో మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట అసోసియేట్ అయ్యి ఉంటాయి పిల్లలకైనా మనకైనా సరే. ఈ వీక్ ఈ మంత్ అంతా కూడా జూన్ నెల అంతా కూడాను. సో వాళ్ళను మనం కూడా ఒక రొటీన్లోకి తీసుకురావడానికి మనకు కాస్తంత టైం పడుతుంది. ఇంకా నేను మా పాపను లేపి తను బయటకు వచ్చిన తర్వాత తన హెయిర్ అంతా కూడా సర్ది తను ఇంకా వాష్రూమ్లోకి అయితే పంపించాను. ఇక్కడ బయటకైతే వచ్చాను. నిజంగా యూజువల్లీ ప్రతిరోజు నాకు ఇంత టైం అనేది నేను తీసుకున్నమాట ఇలా బయటకు వచ్చి రిలాక్స్ అవ్వడానికి, అంతా కూడా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అనేది ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుందన్నమాట టైం అయితేను. అది కూడా ఆ రోజు కర్రీని బట్టి ఉంటుందన్నమాట. కొన్ని కర్రీస్ చూసారా మనకు అస్సలు తీరిక ఉండదు అనమాట, చేసే టైం అనేది ఉండదు మనకి. సో అటువంటి టైంలో నాకు అసలు బయట అడుగుపెట్టే ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. ఇంకా అలా వచ్చేసి అడ్వాన్స్ ప్రిపేర్ మీల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి మామ్స్కి అయితే. ఇట్లాంటి కాలేజీ స్కూల్స్కి పంపించే పిల్లలు ఉంటాయి అయితేను. సో నేను ముందు రోజే పాలకూరను వాష్ చేసేసి బయట పెట్టుకున్నాను. అట్లాగే కావాల్సిన క్యారేజీ బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట. బిఫోర్ డే నేను ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుంటాను. అట్లాగే ఇక్కడ చూసారు కదా వాటర్ బాటిల్ ఫిల్ చేసేసాను. అట్లాగే క్యారేజీ బాక్స్ అంతా కూడా రెడీ చేసి సర్ది పెట్టేశాను అనమాట. కరెక్ట్గా 7 లోపే నా బాక్స్ ఇలా క్యారేజీ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టడం నాకు అనేది అలవాటు. తర్వాత 7 నుంచి మా పాప దగ్గరికి వస్తానమాట నేను. ఎందుకంటే తనకి ఇట్లాగనమాట తను ఇలాగ చక్కగా స్నానం చేసి వచ్చిన తర్వాత తనకి ఇట్లా చున్నీ పెట్టడం కానీ, తర్వాత తన హెయిర్ అంతా కూడా కోమ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆడపిల్ల అంటే కొన్ని మనం మగపిల్లల్లాగా ఉండదు కదా, వాళ్ళు చేసుకోవడానికి అయితేనే మన హెల్ప్ అనేది తప్పనిసరిగా ఉండాలి. టిఫిన్కి వచ్చేసి ఇంకా చూసారు కదా ఈరోజు ఇడ్లీ అయితే వేసాను అనమాట. పిండి అయితే ఇంట్లో వేయలేదండి, బయట నుంచి తీసుకొచ్చింది. చట్నీ మాత్రం ముందు రోజు నేను నైట్ అయితే చేసి పెట్టేశాను అనమాట, వేరుశనగపప్పు చట్నీ. చాలా హార్డ్ సిచ్యువేషన్ అనమాట ఇదైతే మనకైనా ఇప్పుడు పిల్లలకి కూడాను. సో వాటిని చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ పిల్లల మీద కోపం తెచ్చుకోకుండా అట్లాగా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రావాలన్నమాట. ఇంకా ఇక్కడైతే మా పాప చక్కగా రెడీ అయిపోయి
తనకైతే యూనిఫామ్ ముందుగానే చూపించాను కదా లాస్ట్ బ్లాగ్లో, తనకు స్టిచ్చింగ్ చేసి పెట్టేసాం అనమాట. సో ఫస్ట్ డే చక్కగా ఇట్లా యూనిఫామ్తో వెళ్ళిపోతుంది. బస్సు కూడా వచ్చేస్తుంది. 7:15 అంటే 15కి వచ్చేస్తుంది అనమాట బస్సు. 7:20 కల్లా బస్సు వెళ్ళిపోతుంది. ఇక్కడ తనకైతే టాటా బై బై చెప్పి తిరిగి నేను ఇంకా మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తూ ఉంటాను అనమాట. కరెక్ట్గా ఇదే టైంకి మా హెల్పర్ కూడా వచ్చేస్తుంది. తనకి గిన్నెలన్నీ కూడా కర్రీస్ ఇవన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి అట్లాగే తనకి టిఫిన్ కూడా పెట్టాలన్నమాట. ఈ టైంలోనే టిఫిన్ చేసి తనకి ఇచ్చేసిన తర్వాత నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా ఉంటాయి కదా, మరి మా వారి కొన్ని వర్క్స్ ఉంటాయి. తను టిఫిన్ చూసుకోవాలి, తన కాఫీ ఇట్లాగనమాట. తనకి ఏమన్నా హెల్ప్ ఉంటే ఏమన్నా చేస్తూ ఉండాలి మధ్య మధ్యలో వెళ్తూ. సో తను చూసుకుని ఇంక ఇక్కడ మళ్ళీ నేను నా వర్క్ రొటీన్లోకి వచ్చేసాను అనమాట. ఇదిగో నేను గ్రాసరీ కూడా తీసుకొచ్చేసాను. ముందు రోజే గ్రాసరీ, వెజిటేబుల్స్ ఇవన్నీ అనమాట. ఇంక ఇప్పుడు అందరూ కూడా కిడ్స్ మిక్స్డ్ ఎమోషన్స్ తోటి ఉంటూ ఉంటారు కదా. ఎందుకంటారా, కొంతమంది అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది అయితే నర్వస్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. పిల్లలందరూ ఒకేలా ఉంటారు కదా మరి. ఎందుకంటే ఇదంతా కూడా న్యూ క్లాస్లోకి మూవ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది. అట్లాగే చక్కగా న్యూ స్కూల్ సప్లైస్ వస్తూ ఉంటాయి, అట్లాగే న్యూ టీచర్స్ వస్తూ ఉంటారు, ఇంకా న్యూ ఫ్రెండ్స్ కూడాను వాళ్ళకి. ఇవన్నీ కూడా చిల్డ్రన్స్ ఫీలింగ్స్ అయితే. వీటి వల్ల కాంప్లికేట్ అయ్యేది మాత్రం మదర్ మాత్రమే. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్, ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్, కానీ మదర్స్లో మాత్రం వాళ్ళ కిడ్స్ కోసమే కదా. సో ఇలా ఇక్కడ మొత్తం అంతా గ్రోసరీ ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేసేసాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు బెడ్షీట్స్ అన్నీ కూడా పెద్ద బెడ్రూమ్లో బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మార్చేద్దాం అని చెప్పేసి ఇంకా బెడ్షీట్ తీసి ఇంకా చక్కగా వాష్ చేసిన బెడ్షీట్ అయితే ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇల్లంతా కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత మొత్తం రీసెట్ చేసేసానంటే అంతా కూడా మాప్ పెట్టుకుని వచ్చి అక్కడక్కడ కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. సో చాలా ఇప్పుడు బెడ్షీట్స్ ఇవన్నీ మార్చేటప్పటికి మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. కాస్తంత ఇప్పుడు తను ఆన్ టైంకే పంపించాను కదా స్కూల్కి అయితే, చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకైతేను. ఫస్ట్ డే కాలేజ్ ప్రిపరేషన్ అయితే చాలా బాగా జరిగిందనమాట. చక్కగా అన్నీ కూడా టైంకి తను చేసి పెట్టి క్యారేజ్ పెట్టి స్కూల్కి పంపించాను కదా. ఇంకా ఇప్పుడైతే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ కూడా అయిన తర్వాత టిఫిన్ చేసి ఇక్కడ కాఫీ కూడా తీసుకున్నాను అనమాట. అట్లాగే ఉల్లిపాయలు కూడా తీసుకుని ముందు రోజే చక్కగా ఎండకపెట్టి ఇప్పుడు మళ్ళీ వాటిని ప్లేస్లో పెట్టేశాను. ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయినాయా, ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ హెయిర్ అయితే కోమ్ చేసుకుని వచ్చేసిన తర్వాత ఇక్కడ రైస్కి అయితే మధ్యాహ్నానికి మా వారికి నాకు రైస్ పెట్టేసుకుంటున్నాము. అట్లాగే దోశ పిండి వేద్దామని చెప్పేసి ఇక్కడ దోశ పిండి కోసం పప్పులన్నీ కూడా నానబెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈ బయట పెట్టుకుని ఉంచుకుంటే మధ్యాహ్నం వాటర్ పోస్తే సాయంత్రానికి అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు కదా. ఇలా చక్కటి ఆలోచనలో పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే మనం చేసే వర్క్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగాల్సిందే కదా మరి. ఇంకా మ్యాటర్ అనేది ఏమిటని చెప్పండి, మన కిడ్స్ స్టేజ్ ఎలాంటిదైనా, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయినా, ప్రీ స్కూల్ అయినా, ఫస్ట్ డే ఆఫ్ గ్రేడ్ స్కూల్ అయినా, ఇలా ఏదైనా సరే డిఫికల్ట్ అంతా కూడా మదర్స్గా అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కిడ్స్ కోసం వరీ అవుతూ ఉంటారనమాట. వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ ఫ్యూచర్ బంగారంలో ఉండాలని చెప్పేసి, అంతే కదా. మీరు ఎంతమంది పేరెంట్స్ నాలా ఫీల్ అవుతున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి.